భగవంతుడు నీకు నీడంత దగ్గరగా ఉన్నాడు అని అంటున్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా. నీ నీడ నీకు ఎంత దగ్గరగా ఉంటుందో భగవంతుడు నీకు అంత దగ్గరగా ఉన్నాడు. కానీ ఆయనను పట్టుకోవడం బహు కష్టం. నీ నీడను గమనించి చూడు. అది నీకు ఎంతో దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి ఆ నీడను నీ నుండి వేరు చేయలేవు. అదేవిధంగా భగవంతుడు నిన్నే అంటిపెట్టుకుని ఉండడమే కాదు, యథార్థానికి నీ లోపలే ఉన్నాడు. నీ నుండి ఆయన ఎప్పుడూ వేరుగా లేనేలేడు. నీ నీడను పట్టుకోవడానికి ప్రయత్నించు. నీవు నీ నీడను ఎంతగా పట్టుకోవాలని ప్రయత్నిస్తే అంతగా అది నీకు అందకుండా పోతుంది. నీ ప్రతీ కదలిక ఆ నీడను పట్టుకోవడాన్ని కష్టతరం చేసేస్తుంది. నీవు జీవితాంతం ప్రయత్నించినప్పటికీ కూడా నీ నీడను పట్టుకోలేవు. అదేవిధంగా భగవంతుడు కూడా నీకు ఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ చిత్రంగా చాలా దూరంగా ఉన్నాడు. ఆయనను పట్టుకోవడం చాలా కష్టం, చేరుకోవడం అసాధ్యం. ఆయన నీకు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు. నీకు దూరంగా ఎక్కడో లేడు. నీ ఊహకు అందనంత దూరంలో లేడు. ఎందుకు అంటే యథార్థానికి ఆయన నీ లోపలే ఉన్నాడు. అయినప్పటికీ ఆయనను చూడలేవు. అంతేగాక ఆయనను పట్టుకుని చేజిక్కించుకోలేవు. భగవంతుని తెలుసుకోవడం అంటే ప్రజలు అనుకుంటున్నట్లు అంత తేలికైన విషయమేమీ కాదు. ఆయనను తెలుసుకునే ప్రయత్నం నీకు నిజమైన మరణాన్ని తెచ్చిపెడుతుంది. మరణం అంటే శారీరక మరణం కాదు. నిజమైన మరణము అంటే జీవించి ఉండగానే నీవు మరణించడం అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.